రోజు నాకు గుర్తున్నవి నేను పొద్దున్నే చేసేవి యోగాసనాస్ చూపిస్తున్నాను విత్ మై మదర్స్ హెల్ప్. ఇన్స్ట్రక్షన్స్ బటర్ఫ్లై పోజ్. చేతులు లాక్ చేసి తల ముందరికి నేల కానిచ్చాలి. ఎంతవరకు స్టే చేయగలిగితే అంతవరకు స్టే చేయొచ్చు. నెక్స్ట్ బటర్ఫ్లై. అది లోపలికి ఎంతవరకు వెళ్తే అంతవరకు కాళ్ళు అంతవరకు లోపలికి వెళ్ళాలి. స్పైనల్ కార్డ్ స్ట్రైట్గా ఉండాలి. స్పైనల్ స్ట్రైట్గా ఉండాలి. 1 2 3 4 5. ఓకే. అలాగే ఇప్పుడు మామూలు ఆసనంలోకి వచ్చేసి దండాసనంలోకి వచ్చేసి మెడ పైకి చూస్తాం. కాస్త రిలాక్సేషన్. లేచి నుంచుని ఫింగర్స్ లిఫ్ట్ చేసి ఫింగర్స్ ఫస్ట్ ఫింగర్ లోపలికి పెట్టి స్ట్రైట్గా పెట్టాలి. ఎల్బో ఎక్కడ వంగకూడదు. ఎటు తిప్పినా ఇంకా ఎల్బో వంగకూడదు. స్ట్రైట్ హ్యాండ్స్. నెక్స్ట్ హ్యాండ్ రొటేషన్. లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్గా ఉండాలి. ఏ హ్యాండ్ అయితే తిప్పుతున్నామో దాని ఆపోజిట్ హ్యాండ్ స్ట్రైట్గా ఉండాలి, వంగకూడదు. స్ట్రైట్గా. రివర్స్. స్టాప్. నెక్స్ట్ హ్యాండ్. నెక్స్ట్ రివర్స్. అట్లనే మెడకి నెక్. అప్ డౌన్ అప్ డౌన్. రైట్ లెఫ్ట్. ఐస్ ఇప్పుడు అట్లా సర్కిల్. నెక్ మళ్ళీ సర్కిల్. ముందు వెనక్కి. రైట్. మళ్ళీ రివర్స్ రొటేషన్. రైట్. కళ్ళజోడు పక్కన పెట్టి ఐస్ బ్లింక్ చేయండి. ఐస్ డౌన్, నేలని చూడాలి. అప్, రైట్, లెఫ్ట్. ఇట్లానే ఒకసారి సర్కిల్గా రైట్, అప్, డౌన్, లెఫ్ట్, డౌన్. అట్లానే రివర్స్ కూడా. సూపర్. నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా పట్టుకొని బ్యాలెన్సింగ్ ఉండాలి. కాన్సన్ట్రేటెడ్ వన్ పాయింట్. నెక్స్ట్ వీరభద్రాసన 1. ఓకే. కాళ్ళు ఎంతవరకు వస్తే అంతవరకు స్ట్రెచ్ చేసి 90 degrees 45 degrees లాగా ఉండాలి కాళ్ళు. ఇక్కడ మోకాలు వంగకూడదు. మనం కాలు ఇది పెట్టినప్పుడు ఈ కాలు స్క్వేర్గా ఉండాలి. 90 degreesలో పెట్టిన కాలు. మళ్ళీ ఆపోజిట్ సైడ్. వీరభద్రాసన 2. సేమ్. మళ్ళీ లెఫ్ట్ లెగ్ 45 degrees, రైట్ లెగ్ 90 degrees. మీ లెఫ్ట్ హ్యాండ్ బటన్ ముందరికి వంగకూడదు,
అండ్ కింద స్ట్రైట్ టోన్ టచ్ చేయగలిగితే చేయాలి. ఏ చేయి అయితే పైకి పెట్టామో అటువైపు చూస్తూ ఉండాలి, ముందరికి బెండ్ అవ్వకుండా అటువైపు చూస్తూ ఉండాలి. అలాగే ఆపోజిట్ సైడ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కిందకి వంగడం, పాదాలు టచ్ చేయడం స్లో. పాదహస్తాసనం. ఓకే, మోకాళ్ళు వంగకుండా చేసే ఆసనం. ఓకే, ఇప్పుడు సూర్య నమస్కారం. సూర్య నమస్కారం ముందర ఇది ఉంది కదా, హ్యాండ్, 2 హ్యాండ్స్ ముందర పెట్టు. లెఫ్ట్ అక్కర్లే సేమ్ స్ట్రైట్. లెఫ్ట్, ఎగ్జాక్ట్లీ. స్ట్రైట్, రైట్, లెఫ్ట్, రైట్, స్ట్రైట్, లెఫ్ట్, అట్లా 5 times. యా, నెక్స్ట్ ఇంకా ఇప్పుడు దీంట్లో ఓకే, సర్పాసనం. కాలు వెడం. ఎస్, ఎటు పెడుతున్నామో, ఏ కాలు పైకి పెడుతున్నామో ఆ కాలు వైపు మొత్తం నడుం దగ్గర నుంచి బ్యాక్ టర్న్ అవ్వాలి. నెక్స్ట్ ఇది భుజంగాసనంలో, సర్పాసనంలో మెడకి గ్యాప్ ఉండాలి. టోస్ మీద నిలబడాలి, మొత్తం వెయిట్ అంతా టోస్ మీద ఉంటుంది. మోకాలు, హిప్స్ అండ్ ఎక్కడ బేస్ చేయకూడదు, చేతుల మీదను మోకాలు టోస్ మీదే ఉంటాము. దాంతో తల తిప్పుతూ upwards. Yeah. ఇప్పుడు సూర్య నమస్కారం. Yeah. ఓం మిత్రాయ నమః. చేతులు కదలకూడదు, చేతులు ఎక్కడ పెట్టామో ఫస్ట్ పొజిషన్ అక్కడే ఉండాలి. శశాంకాసన్. ఓం భాస్కరాయ నమో నమః. ఇలా ఎన్ని కుదిరితే అన్నిసార్లు. ఇది ఒక ఆసనం. నెక్స్ట్ ఇంకేం ఆసనం? శవాసనం. శవాసనం రిలాక్స్ అవ్వాలి. సూర్య నమస్కారాలు చేసిన ప్రతిసారి కంపల్సరీ మజిల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి కాబట్టి శవాసనలో అట్లీస్ట్ 3-4 minutes రిలాక్స్ అవ్వాలి. శవాసనలో మెయిన్ రూల్స్ ఉరికినే పడుకోవడం కాదు, మనం రెగ్యులర్గా పడుకున్నట్టు. లెగ్స్, హ్యాండ్స్ సీలింగ్ని చూడాలి. టోస్ అవుట్ సైడ్ హీల్స్ ఇన్ అండ్ లెక్కి మధ్యన 1 feet గ్యాప్ ఉండాలి కంపల్సరీ. అండ్ ఎప్పుడు బ్యాక్ లోవర్ పోర్షన్ నేలకు టచ్ అవుతూ ఉండాలి. అది టచ్ అవ్వకపోతే మనం ఒక కాళ్ళు మడిచి పైకి పెట్టుకుని మళ్ళీ ఇంకో కాళ్ళు మడిచి పైకి పెట్టుకుని మొత్తం సెట్ అయింది అన్నప్పుడే ఓపెన్ చేసి కింద కుదరాలి. అమ్మలో ఒకసారి చేసి చూపించు. అలా కాదు, మడవాలి ఫస్ట్. ఇట్లా మోకాలు మడిస్తే బ్యాక్ కిందకి అందుతుంది. అలా మొత్తం బ్యాక్ కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి. ఎస్, విశ్వాసన పొజిషన్. 2 minutes మొత్తం బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేసి. బ్రీత్ లోపలికి తీసుకున్నప్పుడు పొట్ట పైకి రావాలి, కింద వదిలేసినప్పుడు పొట్ట లోపలికి రావాలి. అది మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటే బ్రీత్ మీద మంచి లంగ్స్కి మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది. నెక్స్ట్ శవాసనం నుంచి కూడా డైరెక్ట్గా రాకూడదు. మనం బయటికి వచ్చేటప్పుడు కూడాను ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ని నిదానంగా పరిచయం చేసుకుంటూ, అప్పటివరకు బ్రీత్ మీద ఉన్నాం కాబట్టి పరిచయం చేసుకుంటూ నిదానంగా కళ్ళు తెరిచి స్లోగా పైకి లేవాలి. ఇక్కడ ఒక ఆసనం చేద్దాము. తన్మే 90 degrees పైకి పెట్టి కాళ్ళు ఇది లాక్ చేసి
చేతులు లాక్ చేయి, కాళ్ళు చేతులు రెండు. యు నీడ్ టు స్ట్రెచ్. పైనుంచి ఎవరో లాగుతున్నట్టు, కింద నుంచి ఎవరో లాగుతున్నట్టు స్ట్రెచ్ చేయాలి. ఎస్. నెక్స్ట్ మోకాళ్ళు మడు ఒకటి ఒకటి టర్న్ చేయను, అక్కడ తిని ఒక కాలు స్ట్రైట్ పెట్టు. అది చిన్ టచ్ అవ్వాలి, చిన్ లాక్. ఎస్. నెక్స్ట్ ఆ కాలు కూడా. వెనక్కి వెనక్కి. ఎస్. నెక్స్ట్ రెండు కాళ్ళు, ఇప్పుడు రెండు కాళ్ళు చిన్ టచ్ అవ్వాలి. ఎస్, గుడ్. నెక్స్ట్ అట్లానే పైకి లేచి కింద కొంగి, పైకి లేచి కింద కొంగి, అదే కాళ్ళు అలా లాక్ చేసుకుని బ్యాక్ ఎక్సర్సైజ్. కాళ్ళు పాదాల కింద అనాలి కిందకు వచ్చినప్పుడు. ఎస్. మళ్ళీ వెనక్కి అలా రోల్ అవ్వాలి. అలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా. ఎస్. ఎస్. ఇప్పుడు కాళ్ళు స్ట్రైట్గా పెట్టుకుని మళ్ళీ రిలాక్స్. ఎస్. రైట్ సైడ్కి ఫ్లిప్ అయ్యి రైట్ హ్యాండ్ని పిల్లో లాగా తల కింద పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ చెస్ట్ దగ్గరకు ఉండి అలా స్లోగా లేవాలి. సో ఇప్పుడు ఈ లెగ్ ఎంత కుదిరితే అంత లోపలికి రావాలి థై దగ్గర. సో మీకు ఎంత కుదిరితే అంత పట్టుకొని ముక్కుని కానీ తలను కానీ మొత్తం నీవి రాయించాలి. అది తలని ఆనించకూడదు, ఎప్పుడు తలని ఆనించకూడదు. పెట్టు, కింద పెట్టి చెప్తా. నడుము వంగాలి, తల కాదు. తల వంగక్కర్లా, నడుము వంగాలి. నడుము స్ట్రైట్ పెట్టు. ఇప్పుడు ట్రై చేయి. ఎంతవరకు వస్తుందో అంతవరకు వస్తుంది, కానీ బట్ ట్రై విత్ ద బ్యాక్. ప్రయోజనం ఉండదు. మీకు ఎంత దాకా టచ్ అవ్వకపోయినా పర్లేదు, కానీ కొంచెమైనా వచ్చినంత వరకు అక్కడ వరకు స్టే అవ్వాలి. నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు రోల్ తిరగలు తిప్పుతారు కదా ఓల్డెన్ డేస్ లో తిరగలు తిప్పినట్టు. ఫస్ట్ స్ట్రైట్, హ్యాండ్స్ లాక్, స్ట్రైట్, రైట్, బ్యాక్, లెఫ్ట్, అట్లనే సర్కిల్గా. ఎక్కడ ఎల్బో కానీ నీ కానీ వంగకూడదు. నెక్స్ట్ రివర్స్. ఎస్. ఇప్పుడు కంటిన్యూస్గా చేయకూడదు. ఆసనానికి రిలాక్సేషన్ ఉండాలి. అండ్ బలవంతాన అది రాలేదు అని చెప్పి బలవంతాన చేయడానికి ప్రయత్నించకూడదు. ఎంతవరకు వస్తే అంతవరకు చేసి బాడీని రోజు ఫ్లెక్సిబుల్గా చేసుకోవాలి. నెక్స్ట్. సో ఇప్పుడు వజ్రాసనం. ఓకే, వజ్రాసనంలోకి వచ్చి వజ్రాసనం రెండు నీస్ కింద ఆనాలి. మీకు నొప్పి ఉంటే దిండు పెట్టుకోవచ్చు కింద. ఇక్కడ నొప్పి ఉంటే ఇక్కడ దిండు పెట్టుకోండి. ఇక్కడైతే ఇక్కడైతే ఇక్కడ. సో వజ్రాసనంలో కూర్చోండి. దాని తర్వాత ఇప్పుడు శశాంకాసనం చేయబోతున్నాం. కింద వెనకాల పాదాలు లేవకూడదు, పాదాలు కిందకు ఉండాలి, టోస్ పైకి చూడాలి. ఇంకా వేరియేషన్ ఏంటంటే దీంట్లో ఇట్లా వెడం చేసైనా పడుకుంటారు. ఇప్పుడు వెనక్కి. సో ఇప్పుడు వీటిని వెడం చేయాలి. ఇప్పుడు వెడం చేసి మీ హీల్స్ పట్టుకోవాలి చేతులతో. ఇప్పుడు మీ మోచేయి సపోర్ట్తో వెనక్కి వెళ్ళాలి, పడుకోవాలి. ఇది కేర్ఫుల్. ఇది అంత ఈజీగా వెంటనే ఫస్ట్ బిగినర్స్ అయితే ట్రై చేయొద్దు.
జస్ట్ స్లోగా ట్రై చేస్తూ ఎలా పడుకున్నామో అలానే లేవాలి. మళ్ళీ ఎల్బో మీద బేస్ చేసుకుంటూ అట్లానే చేయాలి. సో ఇప్పుడు మీకు ఏదైనా కంఫర్టబుల్ అయితే దాంట్లో కూర్చోండి. పద్మాసనం కానీ, అర్ధ పద్మాసనం కానీ, సుఖాసనంలో కానీ కూర్చోండి. ఇది పద్మాసనం చూపించు. మరి అర్ధ పద్మాసనం ఒక కాళ్ళు పైకి పెట్టుకోండి ఏదైనా. సుఖాసనం అంటే నార్మల్గా మనం బాస్ పెట్టేసుకొని కూర్చోండి. సో నేను పద్మాసనంలో కూర్చుంటాను. పద్మాసనంలో కూర్చుని కపాలభాతి. సో ఇప్పుడు ఇచ్చేద్దామా? చిన్ముద్ర. ఫస్ట్ చిన్ముద్ర పెట్టి చిన్ముద్ర పెట్టి తలపైకి కొంచెం ఇలా కౌంట్ పెట్టుకుని 5 to 10 వరకు చేయొచ్చు. ఇంకా పెంచుకుంటూ కిందకి. ఇప్పుడు స్పీడ్గా కొంచెం. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు చేతులతో చేస్తాం. ఇది లంగ్స్ దగ్గర వరకు మొత్తం క్లీన్ అవుతుంది. కపాలభాతిలోనే సెకండ్ది. ఎస్, పైకి చేతులు ఫస్ట్ పిడికలు బిగించి పైకి స్లోగా తీసుకెళ్లి కిందకి బొటన్ ఫోర్స్గా రావాలి. బొటన్ వేలు లోపలికి ఉండాలి. చెప్పినాను. అలాగే ఇందాక చేసిన ఆసన రెండు ఇట్లా చేయాలి. ఆ చేతులు లంగ్స్ టచ్ అవ్వాలి. పైనుంచి బాగా స్ట్రెచ్ చేయాలి. వచ్చేటప్పుడు చాలా ఫాస్ట్ ఉండాలి. ఇప్పుడు స్పీడ్గా చేద్దాం. రైట్. భ్రమరి భ్రమరి విత్ హ్యాండ్స్. ఇయర్స్, బొటన్ వేలేమో ఇయర్స్ మీద, చూపుడు వేలేమో నుదురు మీద, మధ్య వేలేమో కళ్ళ మీద, కళ్ళకి కళ్ళకి, ఉంగరం వేలేమో ముక్కు మీదకి కొంచెం ఇచ్చి, చిటికెన్ వేలు లాస్ట్ ఫింగర్ ఏమో మూతి మీదకి తీసుకొచ్చి నుదురు, కళ్ళు క్లోజ్ చేసినట్టుగా లెఫ్ట్, ఒక క్లోజ్ చేసినట్టుగా అది నోటికి. ఆ నోట్లో మాత్రం అంగడికి టచ్ అయ్యేటట్టుగా నాలికని మడిచి పైకి పెట్టి ముక్కుని క్లోజ్ చేసి, ముక్కుతో గాలి పీల్చేసుకుని ముక్కుని క్లోజ్ చేసేసి నోటితో హనీబీ సౌండ్ లాగా బయటికి వదలాలి. అది నోటితో మాత్రమే గాలి వదలాలి. ముక్కుని క్లోజ్ చేసి ఉంచాలి. ముక్కుతో ఊపిరి తీసుకోవచ్చు, కానీ వదిలేది మాత్రం నోటితోనే వదలాలి. నోరు తెరవకూడదు. అంగడికి టచ్ అవుతూ టంగ్ మడిచి ఉండాలి. ఓకే. ఇది ఎప్పుడైనా ప్రాణాయామాస్లో వీటిలో ఎప్పుడు కళ్ళు తెరవద్దు. మొత్తం అయ్యేంత వరకు ఉంచండి. ఒక 2 minutes రిలాక్సేషన్. చిన్ముద్ర ఎప్పుడు చిన్ముద్రలోనే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఓంకారం. ఓంకారం కూడాను ఓ ఎంతసేపు అంటాము, అంతసేపు. ఓంకి రెండిటికి గ్యాప్ ఉండాలి. ఓ అనేటప్పుడు పీల్చుకోవాలి, అనేటప్పుడు వదిలేయాలి. చేయండి. ధ్యానం.
నెక్స్ట్ ఇంకా అయిపోయింది. చిన్న ముద్రలు, చేతులు నమస్కార ముద్రలో పెట్టుకుని కళ్ళు నలుపుకుని సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.